చేసినటువంటి బ్రదర్ వినోద్ కుమార్ గారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే చిన్నమ్మకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మీకు అందరికీ అనుమానం రావచ్చు, చర్చ్ పేరు అదండి తెలియదు. చర్చ్ పేరు సమయంలో మనము ప్రతిష్ఠితపూర్వకంగా దాన్ని ప్రారంభించుకోబోతున్నాం. మీ అందరు రాక కొరకు చూస్తున్నాం. దాదాపు 3 మాసాలు అగమ్యగోచరమైనటువంటి పరిస్థితుల్లో ప్రభు చూడగా ప్రభు ఇచ్చినటువంటి తలంపు ప్రకారంగా ఈ సంఘాన్ని ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. అంతేగాని ఏదో వేరే వేరే భావాలతో ఈ సంఘాన్ని మాత్రం ప్రారంభించట్లేదని విషయాన్ని గమనించండి. అంతే ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరొకటి ఏంటి అని అంటే, ఈ రోజు నుంచి ఈ ప్రాంతంలో ప్రతి ఉదయకాలం 8 గంటలకు ఆరంభమవుతుంది. 10:30 గంటలకు ముగించాలని తలంపు కలిగి ఉన్నాం. తెలియపరచండి. నేను ఎవరు కూడా ఉందని చెప్పాను కానీ రమ్మని ఆహ్వానించలేదు. కారణం ఏంటి అంటే, రమ్మని చెప్తే అది మా వల్ల తప్పుగా జరుగుతుంది. అది అంటే వేరే సంఘస్థితి తెచ్చుకున్నటువంటి భావన మనసులో వస్తుంది కాబట్టి అది దృఢంగా మనసులో నమ్ముతున్నటువంటి వ్యక్తులు కాబట్టి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. సమయంలో అమ్మ ఒక్క అరగంట వెళ్ళిపోతారు. పర్లేదు, మీరు తీసుకుంటారా? ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ప్రారంభించేటటువంటి యొక్క సంగతినేమి ప్రభు మహిమాలు నాటి కలిగి ఉంటున్నాను. అనేకులు స్పందించారు. కాకపోతే మరి రోజుల్లో ఇంకా అనేకులు వస్తారని విశ్వసిస్తున్నారు. సంఘం ఇచ్చినటువంటి సంఘం జరుపుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశం బట్టి ఆచరిస్తుంది. యాజమాన్యాలు కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు వచ్చి అడిగిన వెంటనే ఏ మాట మాట్లాడకుండా తప్పకుండా మీరు జరిగించుకోవాలని చెప్పారు. వారి ఉద్దేశం ఏంటంటే 150 సంవత్సరాల కిందట ప్రారంభించబడినటువంటి స్కూల్ కేవలం స్కూల్గా కొనసాగింది. ఈరోజు ఈ యొక్క ఎస్పీసీ సంఘాల మధ్య ఇది ఒక పెద్ద స్కూల్గా చెప్పారు. ప్రిన్సిపల్ గారు ఒక మాట పిలిచి చెప్పింది ఏంటంటే, ఎవరైనా ఇక్కడ సభ జరిగించుకోవాలంటే వారికి అనుమతిస్తామని చెప్పారు. ఆ రీతిగా ఇక్కడ ప్రార్థన జరిగించేటటువంటి ద్వారం ఉంది అనుకుంటే తెలుసుకొని అప్రోచ్ చేయగా వారు అవకాశం ఇచ్చారు. ప్రిన్సిపల్ గారికి, కార్యవర్గానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి అనేక సందర్భాలు అనేక రీతిలో మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచినటువంటి వారు, ప్రార్థన పూర్వకంగా ఇతరత్ర సహాయ సహకారాలతో బలపరిచినటువంటి వారందరినీ కూడా మరి పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి కేవలం ఈరోజు ఎప్పుడు పోసుకున్నటువంటిది ఇది. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు కానీ దేవుని వైపు చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేయండి. అలాగే మరి కార్యక్రమాన్ని ఎలాగ జరిగించాలనుకుంటుంది కూడా క్రమేణా వివిధ రీతులుగా మనం అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక పద్ధతి నుంచి ఇంకో పద్ధతిలోకి వస్తున్నాం కాబట్టి కొన్ని ముందు వెనుకలు జరగవచ్చు. ఆ విషయాల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అక్కర్లేదనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ సమయంలో మరి ఈ యొక్క సమయం కొరకై ప్రత్యేకంగా ఈ సంఘం కొరకు ప్రార్థన చేయవలసిందిగా వినోద్ కుమార్ గారిని కోరుతున్నాను. అలాగే మా కొరకు కూడా ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. అదే సమయంలో మరి డాక్టర్ చంద్రమోహన్ గారు దీన్ని ఓపెన్ చేసి ఈ సంఘం కొరకు తెలియజేస్తారు. అందరూ చదువుకునే వీలుగా ఉండటం కొరకు మరిగా చిన్న పని చేశాం. అది మా బావగారు అనేటువంటి అనిల్ కుమార్ గారు చేస్తారు. అది ముందుగా ఆహ్వానిస్తున్నాను. పెట్టదంటే సంఘం దేవుడు ఉపయోగపడుతుంది. ఈలోగా వినోద్ కుమార్ గారు ప్రార్థన చేసినట్లయితే ఆ తర్వాత దీన్ని ఇనాగ్రేట్ చేస్తే మాటలు కూడా వారికి ఆహ్వానించవలసిందిగా ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడ పరలోకపు తండ్రి, కరుడా, స్తోత్రాలుడా, స్తుతి పాత్రుడా, శాలిన దేవుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడు, ఆధారపడదగిన కొండ అండగా ఉన్న మహా గొప్ప దేవుడు, మహిమలో ఉన్న దేవుడు, మా కొరకు లోకానికి మానవుడిగా వచ్చిన దేవుడు, మా కొరకే ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి మమ్మల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసిన దేవుడు మిమ్మల్ని బట్టి మేము స్తుతిస్తున్నాం.
రక్త సముద్రులుగా చేసిన దేవుడు, ఒక కుటుంబస్తులుగా చేసిన దేవుడు, ప్రభా రక్తం ద్వారా స్వాస్థ్యముగా చేసుకున్న దేవుడు, సొత్తుగా చేసుకున్న దేవుడు, ప్రభావం అందరినీ సమకూర్చిన దేవుడు, పరిశుద్ధులను ప్రభా సమకూర్చి సంఘముగా మీరు ఏర్పరిచిన దేవుడు, అందుని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా వివాహము అనేది మీ యొక్క తలంపు, అలాగే సంఘం అనేది మీ తలంపు. వాటి కొరకు మీరు ప్రాణాన్ని పెట్టారు, అందుని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ సంఘం కొరకు ప్రభా మీరు చేసిన ప్రత్యేకమైన ఏర్పాటును బట్టి మేము స్తుతిస్తూ గర్వపరుస్తున్నాం. ప్రభా మరి సహోదరుని బట్టి సహోదరుని బట్టి మీ భాషలో మేము ప్రార్థన చేస్తున్నాం. వారికి ఇచ్చిన పిలుపును బట్టి మీకు వందనాలు, వారిని ప్రత్యేకపరిచిన విధానం బట్టి వందనాలు, వారిని ఏర్పరచుకున్న విధానం బట్టి మీకు వందనాలు, వారిని ప్రతిష్ఠించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, వారిని ప్రభా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని లేక ఈ సంఘ ఏర్పాటు కొరకు మీరు ప్రభా ఆయుత్తపరిచిన విధానాన్ని బట్టి, సిద్ధపరిచిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇది మీ చిత్తమని ప్రభా మీ వైపు చూచి ఆలోచన చేసి ప్రార్థించి ఎదురు చూసి ప్రభా మీ చిత్తానుసారంగా ప్రభా నేను ప్రారంభించడానికి ఇచ్చిన మంచి మనసును బట్టి మీకు ఎంతో వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి పరిచయం మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా వారి యొక్క పాదములను ప్రభా ఎక్కడ ఉంచుతారో అబ్రహాముకు చెప్పినట్టుగా ప్రభా వారికి స్వాస్థ్యంగా అనుగ్రహించమని కోరుతున్నాను. నాయన మీ సహాయం చేయండి, కూడా చూపించండి. ప్రభా సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, క్షేమాభివృద్ధి కలిగించండి. సంఘంలో చేరిన ప్రతి విశ్వాసికి, ప్రతి వ్యక్తికి ప్రభా మీరు ప్రభా మీ ప్రత్యేకమైన దీవెనతో ఎక్కువమని కోరుతున్నాడు. క్షేమాభివృద్ధి కలిగించమని కోరుతున్నాడు, ఆదరించమని కోరుతున్నాడు, దీవించమని అభివృద్ధి పరచమని కోరుతున్నాడు. సహాయం చేయండి ఆయన. శాంతిని కలిగించే సంఘంగా, సమాధానాన్ని పంచిపెట్టే సంఘంగా, ఆశీర్వాదానికి కారణమైన సంఘంగా ఈ సంఘం ఉండడానికి సహాయం చేయండి. ప్రభావం నడిపిస్తున్న ప్రభా ప్రియులందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటాం. కావాల్సిన ప్రత్యేకమైన పరలోక జ్ఞానం వారికి అనుగ్రహించండి, సంపూర్ణమైన ఆరోగ్యాలు వారికి అనుగ్రహించండి, ప్రతి విధమైన అవసరాలు మీ నామంలో మీరు తీర్చండి. ప్రభా కావలసిన ప్రత్యేకమైన నడిపింపును మీరు అనుగ్రహించమని కోరుతున్నాను. మీ మీద ఆనుకొని ఆధారపడి ప్రభా సంఘాన్ని ముందు కొనసాగించడానికి మీ సహాయం చేయమని కోరుతున్నాడు. సంఘమంతా కూడా సహకరించడానికి సహాయం చేయమని కోరుతున్నాడు. ప్రార్థించడానికి సహాయం చేయండి. ప్రభా మీ కృప చూపించుకుంటాం. మీ యొక్క నడిపింపు ఈ సంఘంలో చూడగలగటానికి, మీ ఆత్మ సంచారాన్ని ఈ సంఘంలో చూడగలగటానికి మీ సహాయం చేయమని కోరుతున్నాడు. కృప చూపించిన ఆయన ప్రభా మరి ఆది సంఘం ఎలాగా అభివృద్ధి చెందిందో ఈ సంఘం కూడా అభివృద్ధి చెంది మీ నామ ఘనత కొరకు విస్తరించడానికి మీ సహాయం చేయమని మీ దాసుల్ని ప్రత్యేకంగా మీ చేతులకు ప్రతిష్ఠిస్తూ సంఘాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువు మీ పీకి వాడారు. క్రీస్తు చేసిన స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. చర్చ్ నామం ఏంటంటే లైట్ ఆఫ్ లైఫ్ చర్చ్. లైట్ ఆఫ్ లైఫ్ చర్చ్. ఇది చర్చ్ పేరండి. ఈ పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే చాలా పేర్లు మనసులోకి వచ్చాయి. ఏ పేరుతో పిలువబడాలనేటువంటిది ప్రస్తుతంగా మిగిలింది. కాకపోతే చివరిగా దేవునికి వాక్యంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగును కలిగి ఉండును. యోహాను సువార్త 8:12 అదే మాట ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి, whoever follows me will never walk in darkness but will have the light of life. అనే ప్రభు మనకు జీవపు వెలుగై ఉన్నాడు అన్నటువంటి సత్యం ఇచ్చేటటువంటి సంఘం ఇది. ఆ రీతిగా అభివృద్ధి పొందులాగిన ప్రార్థన చేయండి. మీ అందరి సహకారం కోరుతున్నాను. ఇప్పటికీ మా పరిచర్య ప్రారంభించబడి 37 సంవత్సరాలైంది. 38వ సంవత్సరం ఇలాగా ప్రారంభిస్తామని ఈరోజు కూడా మేము ఊహించుకోలేదు. అంతేకాకుండా అనేక సందర్భాల్లో చాలా మంది వచ్చి అడిగారు, మా సంఘానికి మీరు కాపరిగా ఉండండి, మాతో పాటు మీరు సంఘంలో
కాపరిగా ఉండి పనిచేయండి అని అడిగారు. కానీ ప్రసాద్ వ్యతిరేకించడం జరిగింది. యునైటెడ్ చర్చిలో 11 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఈ వస్తున్న ఈ రీతిగా దేవుడు ద్వారాలు తెరుస్తారని నేను ఇప్పుడు ఊహించుకోలేదు. ఈ ద్వారాలు తెరిచిన దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి సమయంలో అందరి కొరకు కూడా బ్రేక్ఫాస్ట్ సిద్ధపరచబడింది. కంగారు పడకండి, నెమ్మదిగా ప్రశాంతంగా వన భోజనాలు అన్నమాట వింటారేమో. కాకపోతే మనం కూడా మన చీరలను బయట తీసుకెళ్ళి చెట్టు కింద ప్రశాంతంగా కూర్చొని హ్యాపీగా వాటర్ ఉంది, చాయ్ ఉంది, అన్నీ ఉన్నాయి ఇక్కడే. కాబట్టి హ్యాపీగా కొంత సమయం గడుపుదాం, ప్రశాంతంగా వెళ్ళిపోదాం. కాబట్టి ఎవరైనా కంగారు పడక్కర్లేదు. మనకున్నటువంటి సమయం ఇంకా ఒక 10 నిమిషాల ముందు ముగించుకుపోతున్నాం. ఈ తర్వాత వేరే చర్చి వాళ్ళు వచ్చి చిన్న ఆరాధన నడిపించుకుంటారు. వారికి కూడా మనం డిస్టర్బెన్స్గా ఉండకూడదని ఒక ప్రధాన లక్ష్యం అందించుకోవాలి. ఈలోగా మనం వాళ్ళు వచ్చేలాగా మనం ఖాళీ చేసుకుని మనం బయటకు వెళ్ళిపోదాం. సమయంలో చివరి ప్రార్థన ఆశ్రమంతో ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. మరి లైట్ ఆఫ్ లైఫ్ సంఘానికి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. తెలియపరచండి. ఈ దేవుని యొక్క సన్నిధిలోని అనేక ఆత్మలు నడిపించాలని ఒక దృఢ సంకల్పం ఉంది. అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లోకి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. అది ప్రధాన లక్ష్యం. అంతకు మించినటువంటి ఉద్దేశం ఏం లేదు. కాబట్టి మనం లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశ్రమంతో వినోద్ గారు చివరి ప్రార్థన ఆశ్రమం ఇస్తారు. ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన ప్రభువా, కృపగలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అల్పులమే, అయోగ్యులమే, అనర్హులమే ఆయన ప్రేమించారు. మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తులో మీరు మాకు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన రక్షణను తీసుకున్నాం. సంఘంగా, సహవాసంగా మీరు మమ్మల్ని సమకూర్చారు. ప్రభా, నూతనంగా ప్రారంభించిన ఈ సంఘాన్ని ప్రభావ మీరు ఆశీర్వదించాలని కోరుతున్నాం. ఈరోజు మమ్మల్ని అందరినీ మీరు ఆహ్వానించారు. మంచి దృక్పథంతో, మంచి మనసుతో, మంచి హృదయంతో ఏకీభవించి ఏక మనసు, తాత్పర్యం, ఉద్దేశం కలిగిన వారిపై పరిచర్యకు సహకరించే వారితో ఉండటానికి, భాగస్వాములుగా ఉండటానికి, బాధ్యులైన వారుగా ఉండటానికి, ప్రభా సంఘ క్షేమాభివృద్ధి ఎందు విస్తరించదేందు మీరు రాబోతున్నారు కనుక ఎత్తబడే వారిని ఒక గుంపును సిద్ధపరిచే సంఘంగా ఉండటానికి మేమందరం కలిసి ప్రయాసపడటానికి గొప్ప చూపించుకొని బతుకుతున్నాం. ఈ దినం తీసుకొచ్చిన ప్రియబిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పరిచర్య కొరకు ప్రత్యేకించబడిన దేవుని దాసులను బట్టి మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన భారాన్ని బట్టి, వారికి ఇచ్చిన మీ ఆలోచనను బట్టి, ప్రభా వారు ప్రారంభించిన ఈ ప్రత్యేకమైన ఈ యొక్క సహవాసాన్ని బట్టి, సన్నిధిని బట్టి, సంఘాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు మాతో ఉన్నారని, మీ యొక్క సన్నిధిని మాతో ఉంచారని మేము విశ్వసిస్తూ తిరిగి మా గృహాలకు వెళ్తుండగా మీ ప్రత్యేకమైన దీవెనతో నింపి పంపించండి. ఈ సంఘం అభివృద్ధి కొరకు అందరూ ప్రయాసపడే వారుగా మమ్మల్ని మేము సిద్ధపరచుకొని వెళ్ళడానికి ఒక చూపించండి. మా ప్రభువు మీ ప్రీతి మాట క్రీస్తు చేసిన మన స్తోత్రం చెల్లించి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరునుగాక. మా దినాహారము నేడు మాకు దయచేయు. మా అపరాధములను చేసిన వారిని క్షమించు. మా ప్రార్థనలు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేవద్దు. ఎందుకనగా రాజ్యము, శక్తి, పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ గ్రహించ సహవాసం, సన్నిధి, కాపల చేయడం మనకు, మన కుటుంబాలకు, సంఘమునకు, సార్వత్రిక సంఘములకు, ప్రతి విశ్వాసం ఎక్కడెక్కడ ఆరాధన జరుగుతుందో ఆ చోట మీద సదాకాలం పదనాక పర్యంతము తోడుగా ఉండి నడిపించుగా. Krama
తీసుకుందామండి ఇక్కడ దయచేసి